నాన్నకి షుగర్ తక్కువ, అమ్మకి బ్లాక్ టీ, మావయ్యకి లైట్ టీ. సూపర్ రా. థ్యాంక్ యూ మావయ్య. శర్వా, టీ బ్రహ్మాండంగా ఉందిరా. బాగా పెడతాను నాన్న. 1 సంవత్సరం టీ స్టాల్ లో పనిచేసా. అందుకని పెద్ద పదవిలోకి వెళ్ళాక తెలియని భాషలు చదవాలనొద్దు. అవన్నీ ఇక్కడ నడవలే నాన్న. డబుల్ స్ట్రాంగ్. అక్క ఇక్కడ. మిస్, నేను ఒకటి చెప్పనా? మీ తమ్ముడు ఎందుకో నాకు నచ్చలేదు మిస్. ఏ? మీ తమ్ముడిని చూస్తే దొంగకోలు పట్టేవాడిని లాగా ఉన్నాడు. రే, సారీ మిస్, తప్పుగా మాట్లాడాను కదా. దొంగలందరికి లీడర్లా లేడు. ఏంటి మిస్, మీరే చూడండి. అతను చూసే చూపు చూస్తే ఎక్కడో దొంగతనం చేసి పోలీసులకు భయపడి ఇక్కడ దాక్కున్నట్లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావురా. అమ్మా పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. సరే మిస్. రాక కూర్చో. ఏంటి మావయ్య? నీ తమ్ముడు నీ కోసం టీ పెట్టి తీసుకొచ్చాడు, తీసుకోమ్మా. డబుల్ స్ట్రాంగ్. తీసుకోమ్మా. వీడు లేనప్పుడు వీడి గురించే మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు వీడితో ఒక మాట కూడా మాట్లాడవా? ఇప్పుడు ఏం మాట్లాడమంటారు? 15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయి ఇప్పుడు సడన్ గా వచ్చి నేనే నీ తమ్ముడు అంటే ఎత్తుకుని ఆడించమంటారా? అక్క కోపం కూడా న్యాయమేగా మావయ్య. నేను పుట్టినప్పుడు సంవత్సరం పాటు అమ్మ హాస్పిటల్లోనే ఉంది. అక్కే కదా నన్ను చూసుకుంది. నేను సడన్ గా చెప్పకుండా వెళ్ళిపోతే అక్క కోపం వస్తుంది కదా. ఏం బాలేదు. శర్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శర్వా వచ్చాడని తెలిసింది. ఒకసారి చూసి వెళ్దామని. వాడిని చూడడం కుదరదు. పోరా. పిలవండి, చూసి వెళ్తాను. మన్మోహన్, గొడవ చేయొద్దు, మాట్లాడుకుని వెళ్ళు. నేను ఇప్పుడు ఏం గొడవ చేశాను? మర్యాదగా చెప్తే నువ్వు వినవా? ఎవరతను? మన్మోహన్. వాడి మొహం చూసావా ఎలా ఉందో? తరిమి కొట్టాలి వాడిని. వీడే నీ జీవితం నాశనం చేసింది. ప్లీజ్ అంకుల్, పిలవండి. అమ్మా, నేను చూసి కొంచెం వెళ్తాను. పక్క జరుగు. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నేనేం చేశాను? ఒక్కసారి నీ వల్లే వాడు ఇంట్లో వెళ్ళిపోయాడు. నా వల్ల ఏం కాదు. వాడిని పిలిస్తే వాడే చెప్తాడు. చెప్పేది వినరా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడలేదు. దానికి కారణం నువ్వే. ఎందుకు కొడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ రా. ఫ్రెండ్ కాదురా, ద్రోహివి. నా జీవితాన్ని నాశనం చేసే ద్రోహి. నన్నే కొడతావు కదా, చూసుకుందాం. తీరా, పడి తీరా, పోరా. బాగా ఓవర్గా చేశానా? అందరూ సీరియస్ గా చూస్తున్నారు. సరే చూసుకుందా. ముసలే ఏదో స్కూల్ బెల్ కొట్టినట్టు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నావు. అబ్బా, ఇంత సిన్సియర్ గా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ ని ఇప్పటిదాకా చూడలేదు. పడుకున్నప్పుడు కూడా స్లేట్ చేతిలో పట్టుకుంటూ పడుకుంటావా? ఏ రాసావు? ఈ డూషా కొత్తగా ఉందే. ఏమైనా కవితలు రాస్తున్నావా? మనసులో ఉన్నది చెప్పలేక నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. డైలీ ఉదయాన్నే అక్క ఎక్కడికి వెళ్తుందని అడిగావు కదా, ఇదిగో ఇక్కడికే. చూసావు కదా, దా వెళ్దాం. కాగు, అక్క ఆల్రెడీ బాగా చేస్తుంది, చూసి వెళ్దాం. అక్క సూపర్ సూపర్.
అక్క అంతకు ముందులో లేదే, పూర్తిగా మారిపోయింది. నువ్వు ఇలా చేసినంత మాత్రం నా అక్క కోపం పోతుందా? బాబు ఆ? నేను గుర్తున్నానా? ఎవడ్రా నువ్వు? గడ్డం అంతా నెరిసిపోయి దిష్టి బొమ్మలా. బొమ్మరాజునే బొమ్మరాజునే. బొమ్మరాజన్నవా? అవును బాబు. బొమ్మరాజన్న ఎలా ఉన్నావు? బాగున్నారు బాబు. జ్ఞాపకం ఉందా? ఎలా నా మర్చిపోతాను, నువ్వే కదా స్వారీ నేర్పించావు. సరిపోయింది. ఆ వయసులోనే మీ గుర్రాన్ని ముట్టుకున్నానని నా చొక్కా పట్టుకొని నన్ను ఊపేశారు కదా, గుర్తొచ్చిందా బాబు? అదే అవును, నా గుర్రాన్ని ముట్టుకుంటే నాకు నచ్చదు. ఎలా ఉన్నావురా? నిన్ను చాలా మిస్ అయ్యాను బాబు. ఆ గుర్రం చచ్చిపోయింది బాబు. చచ్చిపోయిందా? ఇదే కలర్ కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. బాబు ఆ తెల్ల గుర్రం బాబు. తెల్లదా? ఏంటో అన్ని బాబు ఒక రైడ్కి వెళ్దాం రండి బాబు. లేదన్నా బయటకు వెళ్తా. పర్లేదు రండి బాబు. వెళ్ళాలన్నావు కదా. పర్వాలేదు, ఒక్క రైడే కదా. అదిగో అమ్మగారు కూడా చెప్పారు రండి బాబు. లేదన్నా అర్జెంట్ గా రండి బాబు. గురువారం గొర్రెకి కూడదన్నా. కూర్చోండి. ఇప్పుడు రాజాలా ఉన్నారు. పోవట్లేదన్నా. కొంచెం గట్టిగా తండి బాబు, వెళ్తుంది. ఈ గుర్రానికి నేను నచ్చలేదు అనుకుంటా, నేను దిగిపోతా. అబ్బా తమాషాలు ఆపండి బాబు. గుర్రం సారీ. అలెక్స్ హై అయ్యో హై అనుకున్నదొక్కటి నీదే లైఫ్ రా సర్వా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, పట్టించుకునే నాదురే లేడు. ఇప్పుడు అర్థమైందా? నీకేం జరిగినా నేనే రావాలి. ఎక్స్రే చూసా, ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, లైట్ గా వాచింది అంతే. ఉండు, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఏరా, ఇక్కడ పెద్ద మనిషికి దెబ్బ తగిలింది, మర్యాద లేకుండా నవ్వుతూ వెళ్తున్నావు. వచ్చి ఏమైందని అడగవాబే. ఏమైంది? నేను చెప్పను పోరా. మరి నన్ను ఎందుకు పిలిచావు? నీకు ఇలాగే అవ్వాలి. ఏరా, మర్యాదగా మాట్లాడడం నేర్పలేదా మీ మిస్? యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. మీ మిస్ నీకు నేర్పలేదా? చూర్రా, నేను కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను, మర్యాదగా పో. ఇక్కడే నా నొప్పిగా ఉంది. అమ్మా సచ్చినోడా. ఈ కొంపలో 8 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసల్దాన్ వరకు నా మీదే కళ్ళు. ఓ మై బాల్. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఊరికి అరవడం పెడితే తగ్గిపోతుంది. ఇక్కడే ఉన్నావా? ఏంట్రా మూలన పడ్డ ముసలోళ్ళు ఎలా కూర్చున్నావు? హార్స్ రైడింగ్ లో కింద పడ్డాను. రే, నువ్వు హార్స్ రైడింగ్ లో కింగు కదరా? టచ్ పోయింది. గుర్రం అయితే బాగుండేది, అది గాడిద. హాయ్ కరణ్. అక్క ఏంటి బిజీయా? అవునక్క, శర్వాన్ చూడడానికి కూడా రాలేకపోతున్నాను, అందుకే లీవ్ పెట్టా. రారా బయటికి వెళ్దాం. ఏయ్, ఎలా వస్తాడు? దెబ్బ తగిలింది కదా. వీడినే నడిపించంలే, జీప్ లోనే తీసుకెళ్తా. కాలు నొప్పిగా ఉందిరా. తన కాలు నొప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు బయటికి వెళ్తే వాపు ఎక్కువైపోయి తర్వాత వారం వరకు నడవలేడు. సంజనా అక్క ఇట్రా. ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. రారా పోదాం, నేను ఎత్తుకుంటా. నేనే వస్తా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు, ఊరికే. ఏం ఆలోచిస్తున్నావు? చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము అని ఆలోచిస్తున్నా. ఎలా ఉండేవాళ్ళం? ఎలా ఉండేవాళ్ళం? ఆడుకునేప్పుడు నువ్వు దొంగగా ఉండేవాడివి, నేను పోలీసుగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు పోలీసు, నేను నువ్వు అదే శర్వా. నోటి దిగు. ఎందుకురా?
అమ్మయ్యా. ఈ ప్లేస్ గురించి తెలుసా? తెలుసు, అడివే కదా. డైలీ స్కూల్ వదిలాక ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. ఆ చోట అయితే మొత్తం మారిపోయింది. 15 ఏళ్ళు అయింది కదా, మాడ సహజమే. ఒకరోజు 8th హాఫ్ ఇయర్లీ అయ్యాక దిగులుగా ఇక్కడికి వచ్చి నిలబడ్డాం కదా. దిగులుగా ఎగ్జామ్ సరిగా రాయలేదని దిగులుగా వచ్చాం, అదిగా నువ్వు చెప్పేది? ఫెయిల్ అవుతానని నేను ఏడ్చాను. నువ్వు ఒక ఏడుపు మోహం గాడివి, అన్నిటికీ ఏడుపే. సైన్స్ ఎగ్జామా మ్యాథ్స్ ఎగ్జామా? మ్యాథ్స్. మనందరికీ మ్యాథ్సే గండం. మన మ్యాథ్స్ టీచర్ గుర్తున్నారా? అది కళ్ళజోడు పెట్టుకుని నల్లగా పెద్ద పొట్ట ఆయనే కదా? ఆయన మన నాగరాజ్ సార్ రా. మ్యాథ్స్ టీచర్ మన జ్యోతి మిస్. ముద్దుగా కొట్టేది కదా. జ్యోతి మిస్ గుర్తుంది. వాళ్ళే కొట్టేదిలే. నువ్వేమో ఎగ్జామ్ సరిగా రాయలేదనే భయంతో ట్రైన్ ఎక్కి బాంబే వెళ్తానన్నావు. అప్పుడు నేనే నిన్ను ఆపాను. నాకు చిన్నప్పటి నుండి ట్రైన్ ఎక్కి బాంబే వెళ్ళాలని ఆశ్రమావా. నువ్వు నన్ను ఆపి ఏంటి లాభం? క్రేజీ లైఫ్. చూడు, ఇప్పుడు నేను అంతా తిరిగి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలే. రేయ్, ఎవడ్రా నువ్వు? నేనేరా సర్వాణి. ఎందుకురా కొట్టావు? కరణ్. రేయ్, వాడు నన్ను కరణ్ అని ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడు పిలిచినా బోండా అని పిలిచేవాడు. బోండా నేనేరా సర్వా, నమ్మురా. రే, మేమిద్దరం ఎప్పుడు ఇక్కడికి వచ్చిందే లేదు. వాడికి ట్రైన్ శబ్దం వింటే భయం, తల తిరిగి పడిపోతాడు. చెప్పరా, ఎవరా నువ్వు? రేయ్, యాప్ చేయరా. రేయ్, లేరా. రేయ్, లేరా.